వంగవీటి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే అక్కడ పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ నివారించారు. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది? జనసేన టీడీపీలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏంటి పరిణామాలు? అసలు ఎందుకు పోలీసులు సైతం దీన్ని అడ్డుకోవాల్సి వచ్చింది అనే అంశం గురించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రతిదాన్ని అన్వయించి మాట్లాడితే దానికి రాజకీయ రంగులు పూలుకుంటూ జీవితాంతం ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉంటుంది. కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కొన్ని కూడళ్ళు ఉంటాయి. అక్కడ ఉదాహరణకి ఒక గొప్ప వ్యక్తి రంగా గారి విగ్రహం అక్కడ పెడదాం అనుకుందాం. కానీ అది పబ్లిక్ కన్వీనియన్సా ఇన్కన్వీనియన్సా అన్నది మున్సిపల్ అథారిటీస్ అండ్ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక విగ్రహం ప్రతిష్ఠించడానికి పర్మిషన్స్ తీసుకోవాలి. అంతేకాని నాకు నచ్చింది కాబట్టి నాకు నచ్చిన వ్యక్తికి నేను విగ్రహం పెట్టుకుంటానంటే కొన్ని పబ్లిక్ డొమైన్స్లో కొన్ని ప్రాక్టికల్గా ఫీజిబిలిటీస్ ఉండవు. సో ఈ తరుణంలో కొన్ని విధంగా పోలీసుల్ని లేకపోతే గౌరవ డిపార్ట్మెంట్ని మనం అనవసరంగా మాట్లాడడం ఎంతవరకు? దానికి రంగా గారి అబ్బాయి తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఇంత అవసరం తీరిపోయింది. ఇవన్నీ దేనికి అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నాం? ఇప్పుడు అక్కడ స్థానికంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ఆ విగ్రహం పోలీసులే నిలువరించుకుంటున్నారు అంటే రెండు గ్రూపులు ఏదో కొట్టుకొని వచ్చాయంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దనో, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వద్దనో, లేకపోతే జనసేన వాళ్ళు వద్దనో, బీజేపీ వాళ్ళు వద్దనో, కాంగ్రెస్ వద్దనో ఏదైనా మాడితే దాని మీద మాడాలి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి వ్యతిరేకిస్తుంది? అక్కడ స్థానికంగా కొన్ని ఇన్కన్వీనియన్సెస్ ఉండొచ్చు. దాని పూర్వపరాల్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా అక్కడ పెర్మిషన్ లేదు. పెర్మిషన్ లేని దగ్గర మీరు వెళ్ళి మున్సిపల్ అథారిటీస్కిను పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇవ్వండి, వాళ్ళకి ఖచ్చితంగా పెర్మిషన్ ఇస్తారు కొన్ని ప్లేసెస్లో. ఇప్పటిదాకా పెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన ఏ విగ్రహంకైనా పోలీసులు మున్సిపల్ అథారిటీస్ పెర్మిషన్స్తోనే పెట్టినవే. ఈవెన్ గాంధీ గారి విగ్రహాలు, జ్యోతిరావు ఫూలే విగ్రహాలు కానీ, లేకపోతే మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ, మీరు ఎవరు ప్రముఖ నాయకులు విగ్రహాలు పెట్టాలన్నా సరే పెర్మిషన్స్ లేనిదే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాలు అయితే ఇంకా తిరగలేదు. ఇప్పుడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు, విజయవాడలో పెట్టారు, ఇక్కడ తెలంగాణలో పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానికి ఒక సముచితమైన ప్లేసు, ఇవన్నీ ఎన్ని ప్రావిన్సెస్లో ఆలోచిస్తారు, ఎన్ని ప్రాస్పెక్టివ్స్ డ్రైవ్ అవుతాయి దాంట్లో, అవన్నీ చూసుకోవాలి కదా. అవేవి లేకుండా నాకు నచ్చింది కాబట్టి అన్నది కొన్ని సంఘాలు. నాకు మా తాళపాలెం బుజ్జి ఉన్నాడు, చక్కగా మీరు విగ్రహం పెడతానంటే విగ్రహంతో సైతం స్పాన్సర్ చేస్తాడు ఆయన. అందులో రంగా గారి విగ్రహాలు ఎన్ని పెట్టాడు ఆయనకే లెక్కలేదు. 100 పైసలకు పెట్టాడు ఆయన ఓవరాల్గా విగ్రహాలు. సో అలాంటి వ్యక్తులు సోదరంగా ఇస్తున్నప్పుడు ఆయనే ఒక తొలి విగ్రహం మన మండల బుద్ధప్రసాద్ గారే ఆవిష్కరించారు విగ్రహాన్ని. 3 సంవత్సరాల తర్వాత అక్కడ పెర్మిషన్ వచ్చింది ఆయన పెట్టుకోవడానికి. మీకు తెలుసో తెలీదు. అలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటివి తెలుసుకుని మనం అక్కడ జరిగిన స్థానికంగా ఎందుకు ఏ కోణంలో ఉన్న దగ్గర ప్రతిదానికి రాజకీయ రంగు పులిగితే మాత్రం నేనైతే రాజకీయ కోణంలో చెప్పలేను. నేను సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు గౌరవం ఉంది. వాళ్ళు ఇద్దరిని నిలువరించడానికి విగ్రహం పెట్టొద్దని చెప్పిన ఉదంతాలు ఉండవు. ఖచ్చితంగా అక్కడ వెసులుబాటు, సంబంధిత పెర్మిషన్స్. ఇప్పుడు మున్సిపల్ అథారిటీస్ పెర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవడ ఆపగలడు? ఇప్పుడు ఇదే ఒకవేళ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టదలుచుకుంటే అప్పుడు ఏదన్నా ఉంటుందా? ఏ విగ్రహానికైనా ఉంటుంది సార్ అప్రహెన్షన్స్. నేను మళ్ళీ చెప్తుంది అదే, నీకు లేడీకి లేచిందే ప్రయాణం అని చెప్పి నీ పొలంలోనో నీ ఇంట్లో పెట్టుకో విగ్రహం ఒకటి కాదండు. నడిగొ రోడ్లోనూ కూడల్లోనూ రేపొద్దున రోడ్ వైడనింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇప్పుడు దెమ్మ కట్టేసి విగ్రహం పెడితే అది ఇన్కన్వీనియన్స్ అనే కదా, పబ్లిక్ ఇన్కన్వీనియన్సే కదా. లేకపోతే టర్నింగ్ దగ్గర పెడతారు. దాగైంది సార్, పంచకుట్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ఎన్ని అప్రహెన్షన్స్ వచ్చాయి, లాస్ట్కి ఎలా అయిందో చూసారు కదా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పెట్టడానికి లాజిస్టిక్స్ ఉంటాయండి. ఆ లాజిస్టిక్స్ని ప్లాన్ చేయాలి ఎవడైనా సరే. లాస్ట్కి గౌరవ మున్సిపల్ అథారిటీస్ పెర్మిషన్స్తోనే అక్కడ పెట్టబడింది. అది కూడలు కట్టడం అయింది. ఇలా జరుగుతాయి. దానికి పేషెంట్స్ కావాలి, సంబంధిత అధికారులతో నెగోషియేషన్స్ కావాలి. అంతేకాని నేను విగ్రహం పెడతానంటే అడ్డుకున్నారు కాబట్టి, రంగా గారి విగ్రహం కాబట్టి కాపులు చౌదరులు వేరు, ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం అవసరం తీరిపోయింది కాబట్టి రంగా గారి విగ్రహం పెట్టలేదని అలాంటి విశ్లేషణ నేను చేయను కూడా. రైట్. అంటే దీన్ని రాజకీయ కోణంగా కాకుండా అట్లీస్ట్ ఇప్పుడు ప్రజలు కూడా హర్ట్ అవుతారు కదా సార్ దీనికి సంబంధించి. అక్కడ ఆయన అభిమానించే వాళ్ళు దాని వాళ్ళకి ఎలా ఉంటారండి, అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ దానికి వేరే ప్లేస్ ఇస్తారు, ఇచ్చి ఆ ప్లేస్లో పెట్టడానికి పర్మిషన్ తీసుకోమంటారు. అది జరుగుతుంది. ఎందుకంటే అది ఫ్రిక్షన్ లీడ్ అయింది అనుకోండి. ఇక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్టు మనోభావాలే. రంగా గారి విగ్రహం అంటే నేను ఆయన చాలా గౌరవిస్తాను. అది ఎందుకంటే ఆయన చేసిన పనులు నిజంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ ఆడపిల్లలు వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళు పడుతున్న తీవ్ర మానసిక వ్యతల్ని అతను ఒక మనిషిలో నిలబడి వాటిని అలాంటి పిచ్చి పనులు చేయకుండా ఆ రోజు కాలేజీల్లో అట్లా ర్యాగింగ్లు అట్లని తోలు తీసేసేవాడు. ఆయన పరిరక్షించేవాడు. సమస్యకి ఇన్స్టెంట్ రియాక్షన్ మోడ్లో రాబిన్హుడ్లో సొల్యూషన్స్ ఇచ్చేవాడు. అంటే అతని ఔదార్యం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా అతని గురించి ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడడానికి ఆలోచిస్తారు రంగా గారి విషయంకి వస్తే. ఎందుకంటే రాజకీయ ఎదుగుదలలో ఎలాంటి సర్కమాస్టెన్సెస్లో నిలువరించారో కూడా ఆయన ఔన్నత్యం తెలిసినోడు ఎవడని చెప్తారు. అందుకే వీళ్ళు ఇవాళ ఎంత బాధపడుతూ ఉంటారు. ఆ సామాజిక వర్గంలో ఆ స్థాయి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవలసిన వ్యక్తి అతను.
అలాంటి వ్యక్తి నిలువరించబడిన తర్వాత ఇవాళకి కూడా ఆ పొలిటికల్ వ్యాక్యం ఎక్కడ జస్టిఫై అవ్వట్లేదు. అందుకే చూడండి, ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి గారు వెనకాల పరిగెట్టారు, వాళ్ళు జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ గారు వెనకాల పరిగెడుతున్నారు ప్రజలు. దేనికి అనుకుంటున్నారు? ఆ సామాజిక వర్గం వాళ్ళ యొక్క నాయకత్వానికి అరువులు చేస్తున్నారు. అది కూడా ఇది చిన్న చితక కాదు. ఇప్పుడు ఆ మాటకొస్తే వైఎస్ఆర్సీపీలో కూడా బొత్స సత్యనారాయణ గారు అందరికీ పెద్ద పీఠాలు వేసినా సరే, ఈవెన్ చినరాజప్ప గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా సరే, ఇప్పుడు మళ్ళీ ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చినా సరే, వాళ్ళు ఇంకా దాని మీద ఆకాంక్ష పోలే. అధికారంతో మాకేమైనా సముచిత న్యాయం జరుగుతుందా అన్న ఆశలో ఉన్నారు వాళ్ళు. అది జరుగుతుందా సార్? జరగాలంటే కొంతమందితో కాదండి. నేను అందుకే రంగా గారితో అవన్నీ పోల్చొద్దని చెప్తున్నాను. ఆయన చాలా 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 ఉన్నత భావాలు ఉన్నవి, సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తి అతను. చాలామంది కళ్యాణ్ గారిని పోలుస్తుంటారు. తప్పని చెప్తాను నేను. ఎందుకంటే రంగా గారి స్థాయి పవన్ కళ్యాణ్ గారిది అసలు పోల్చడం కూడా చాలా తప్పండి. ఆయన ఔదార్యం ఎక్కడ సార్? ఆయన ఔదార్యం ముందు రాజకీయ వితరణ, రాజకీయ ఔదార్యం చాలా గొప్ప విషయాలు ఆయన దగ్గర. పెద్దని పొలిటికల్ యాంగిల్లో చూసే వ్యక్తి కాదు అతను. ఇండియన్ చెగువేరా అంటారు సార్ ఆయన కొంచెం. ఖచ్చితంగా అనాలా. ఎందుకంటే మీకు సామాన్యుడు బిలో పవర్టీలో ఉన్న కష్టానికి ఎవడైతే భుజం ఇస్తాడో వాడిని ఎప్పుడూ మీరు రాబిన్హుడ్, చెగువీరాలు అట్లతోనే పోలిస్తారు. మా ఇంట్లో బొమ్మ చెగువీర బొమ్మ పెట్టుకోగలను, చెగువీరలో ఆలోచిస్తున్నాను అనుకుని భావాన్ని క్రియేట్ చేయడం చాలా తప్పు. భావం క్రియేట్ చేయడం అన్న వల్ల ఏమవుతుందంటే సినిస్టంట్ అంటారు దాన్ని. కానీ ఒరిజినల్గా ఆ పని చేసిన అతను ఔన్నత్యం ముందు ఇవన్నీ ఎంత చేసి చూపించాడు సార్ ఆయన. ఈజ్ అ ప్రాక్టికల్ మ్యాన్.